ప్రవీణ్ పగడాల వెనుక ఉన్నటువంటి అనేక మంది ఎందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు? ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది, ఒక కుటుంబము రోడ్డు మీద పడి ఆ కుటుంబం ఇంకా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబానికి వేధింపులు, ఆ కుటుంబాన్ని ఇష్టానుసారంగా మానసికమైనటువంటి బాధలు గురి చేసేటువంటి సంఘటనలు చాలా బాధాకరం. నేను 3 రోజుల కంచెలు కంటిన్యూగా వార్తలు రాస్తున్నాను ప్రవీణ్ పగడాల మీద. స్పష్టత ఇవ్వని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయి ఎలా చనిపోయిండు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు, ఆయన కాల్ లిస్ట్ ఏంది, ఎవరు మాట్లాడాలి, ఎక్కడి నుంచి ఆయన ఎక్కడి దాకా వెళ్ళిపోయిండు, ఆయన సంబంధించినటువంటి ఎక్కడైనా జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడ ఆగిండు, ఏ లొకేషన్లో ఆగిండు, ఎవరితో మాట్లాడిండు, అక్కడి నుంచి ఆయన జర్నీ ఏ విధంగా జరిగింది, మొత్తం టోటల్గా బయట పెట్టచ్చు. ఎందుకంటే ఆయన ఫోన్ ఆన్లో ఉంది, ఆయన ఫోన్ సమాచారము చెప్పవచ్చు. ఎక్కడ వైన్స్కి పోయిండు, ఎక్కడ కూర్చున్నాడు, ఎన్ని నిమిషాలు అక్కడ సేద తీరిండు, ఎన్ని నిమిషాలు ఎవరితో మాట్లాడిండు, ఇవన్నీ చెప్పచ్చు.